ఎవరైతే సివిల్ సర్వీసెస్ 2026 అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారో, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటే, మీరు ఈ యొక్క 3 మ్యాండేటరీ రిక్వైర్మెంట్స్ అనేది మీ యొక్క సర్టిఫికేట్లో ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్ అనేది సెంట్రల్ నార్మ్స్ ఏదైతే ఉంటుందో వాటిని ఫుల్ఫిల్ చేయాలి. సెంట్రల్ నార్మ్స్ని ఫుల్ఫిల్ చేయడం అంటే మీ యొక్క సర్టిఫికేట్ సెంట్రల్ అప్రూవ్డ్ ఫార్మాట్లో ఉండాలి. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, నేను మీకు ఒక సర్టిఫికేట్ అనేది యూపీఎస్సీ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్ చూపిస్తున్నాను. ఈ యొక్క ఫార్మాట్లో ఇలా దిస్ ఈజ్ టు సర్టిఫై దట్ అని మన నేమ్, మన యొక్క ఫాదర్ నేమ్, మన విలేజ్ ఇలాగ ఉండడంతో పాటు ద కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఆర్డర్ 1950, ద కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండర్ 1950 అని మెన్షన్ చేసి ఉండాలి మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీద. ఓకేనా? మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఇవి 2 మెన్షన్ చేసి ఉంటేనే మీ యొక్క సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా? ఇది ఫస్ట్ కంపల్సరీ ఫుల్ఫిల్ చేసినటువంటి నార్మ్ అన్నమాట. సెకండ్ రిక్వైర్మెంట్ ఏమిటి అంటే మీ యొక్క క్యాస్ట్ అనేది పర్టికులర్గా స్టేట్లో ఎస్సీ ఆర్ ఎస్టీలో ఉన్నా కానీ సెంట్రల్లో ఎస్సీ ఎస్టీ లిస్ట్లో ఉందా లేదా ఒక చెక్ చేసుకోండి. ఎందుకంటే సెంట్రల్ లిస్ట్ అనేది కొన్ని చేంజెస్ ఉంటవి. సెంట్రల్ గవర్నమెంట్ పరంగా కొన్ని క్యాస్ట్ అనేవి ఓబీసీ కిందకి రావచ్చు, ఓసీ కిందకి రావచ్చు. మీ యొక్క క్యాస్ట్ అనేది సెంట్రల్ లిస్ట్లో ఎలా ఉంది అనేది ఒకసారి చెక్ చేసుకోండి. థర్డ్ రిక్వైర్మెంట్ వచ్చేసి మీ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ చేసే అథారిటీ ఎవరు అనేది మ్యాండేటరీ అనమాట. మీ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ చేసేది తహసీల్దార్ గ్రేడ్ ఉన్నటువంటి ఆఫీసర్ అయి ఉండాలి. కనీసం తహసీల్దార్ గ్రేడ్ కంటే తక్కువ ఉన్నటువంటి ఆఫీసర్ ఎవరైనా ఆ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ చేసి ఉంటే మీ యొక్క సర్టిఫికేట్ ఇన్వాలిడ్, మీకు రిజర్వేషన్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మ్యాక్సిమం మనకి ఎంఆర్ఓ తహసీల్దారే మనకి సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు కాబట్టి నాట్ ఏ ప్రాబ్లం. అలాగే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మన సర్టిఫికేట్ అనేది ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఉండాలి. ఓకేనా? మన సర్టిఫికేట్ ఇంగ్లీష్ ఆర్ హిందీలో ప్రింట్ అయ్యి మాత్రమే ఉండాలి. మన సర్టిఫికేట్ కనుక మన లోకల్ లాంగ్వేజ్లో ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయరన్నమాట. సో ఇన్ కేస్ మీ యొక్క సర్టిఫికేట్ తెలుగులో కానీ లోకల్ లాంగ్వేజ్లో ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్ని ట్రాన్స్లేట్ చేయించుకోవడమైనా లేకపోతే ఈ యొక్క నామ్స్ని ఫుల్ఫిల్ చేసే విధంగా న్యూ సర్టిఫికేట్ అయినా తీసుకోండి. ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అనేది ఫుల్ఫిల్ అవుతే మాత్రమే మీకు ఆ యొక్క ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అనేది అప్లై అవుతుంది యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి. ఇన్ కేస్ ఈ యొక్క రిక్వైర్మెంట్స్ కనుక మనం ఫుల్ఫిల్ చేయలేకపోతే మనకి రిజర్వేషన్ అనేది అప్లై కాదు. సో మీ యొక్క సర్టిఫికేట్స్లో నేను చెప్పినటువంటి రిక్వైర్మెంట్స్ ఏమైనా తక్కువైతే ఇంకా చాలా టైం ఉంది, ఇంకా నోటిఫికేషన్ రాలేదు, త్వరగా సర్టిఫికేట్స్ అనేది మంచిగా ఇన్ ఫార్మాట్లో ఉండేటట్లు చూసుకొని అప్లికేషన్ వచ్చిన తర్వాత ఓపెన్ అయిన వెంటనే మంచిగా ఇన్ టైంలో ఫుల్ఫిల్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. డోంట్ ఫర్గెట్ టు లైక్ ద స్ట్రీమ్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.